హే వేలు, నా దగ్గర ఒక మ్యాసివ్ అయిన పెన్ ఉందిరా. మ్యాసివా? ఈ మాడిపోయిన మొహం ఏదో మ్యాసివ్గా తెచ్చినట్టుంది. ఏయ్, అలా అనుకురా నా లవ్వర్. ఇదిగో చూసావా? ఏంటది? ఈ పెన్ను గొప్పతనం గురించి చెప్పే ముందు నీకు ఇంకో విషయం చూపిస్తాను. హ్యావ్ ఎ లుక్ రా. ఈ కళ్ళజోడు నువ్వు ఎక్కడికున్నావు? బాగుందే. హీరోలా ఉన్నానా? నేను ఆ కళ్ళజోడుని ఈ పెన్తోనే చేశానని చెప్తే నమ్ముతావా? ఏంటి, ఆ పెన్నుతో ఈ కళ్ళజోడు చేసావా? ఎస్, అబ్జల్యూట్లీ రా. ఇలాగే నేను ఐఫిల్ టవర్ కూడా చేశాను, చూడు. ఓ వావ్. ఇదే 3D పెన్. ఈ పెన్నుకి ఇలా ట్యూబ్స్ ఇస్తారా. దాన్ని మనం ఇదిగో ఇలా లోపల పెట్టి తర్వాత ఈ బటన్ నొక్కామనుకో, అప్పుడు ఇది హీట్ అవుతుంది. ఆ హీట్ ద్వారా ఆ ట్యూబ్ కరిగి ఒక లేయర్ గా ఫామ్ అవుతుందిరా. మనం దీంతో మనకి నచ్చినట్టు క్రియేటివ్ గా చాలా చేయొచ్చు. ఓకే శ్వేతు, ఒకసారి సెట్ చేసి నాకు ఇస్తావా? నేను నీకు ఒకటి రెడీ చేసి ఇస్తాను. ఇదిగోరా, తీసుకో. ఇదిగో నేనే చేశాను, బాగుందా? 143 అంటే ఐ లవ్ యూ కదా వేలు. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను రా వేలు. 420 అంటే 420 రా, ఫ్రాడ్ నా కొడక. అవును, ఇందాక నీ దగ్గర ఏదో పెన్ ఉందని చెప్పావు. అవునరా వేలు, ఇదిగో చూడు. ఆ? ఏంటిది ఇలా ఉందేంటి? అందులో బటన్ కనిపిస్తుంది కదా, అది నొక్కు. ఏంట్రా ఇది? తను మనతో ప్రాంక్ చేయాలని చూస్తుందా ఏంటి? అంతసేపు ఆలోచిస్తావు, నొక్కురా. ట్రిమ్మరా? అంటే దీంతోనే నువ్వు షేవింగ్ చేసుకున్నావా? నా గడ్డం నేను జిల్లెట్ తోనే గీక్కున్నాన్రా. ఇది ట్రిమ్మర్ కాదు. ఇదిగో ఇది అసలు ఇది పెన్నే కాదు, ఇది ఎరేసర్ రా. రాసిన తర్వాత ఇదిగో దీన్ని ఇలా ఈజీగా తుడపచ్చు. ఏయ్, మామూలు రబ్బర్ తీసుకొని ఇలా ఇలా అన్ని తుడుపుకోవడానికి నీకు బద్ధకమా? జస్ట్ ఫర్ ఫన్ కోసం కొన్నాన్రా, అంతేకాదురా. ఇందులో ఒక ఫ్యాన్ కూడా ఉంది. దీన్ని ఇలా పెట్టేసి నా మేకప్ ని కాపాడుకోవడానికి ఇలా ఫ్యాన్ వాడుకుంటాన్రా. బాగుంది కదా? ఏరా అభిషేక్, యాన్యువల్ లీవుల తర్వాత మళ్ళీ మనం స్కూల్కి వెళ్తున్నాం. పెయింట్లు లాంటివి ఏమైనా కొట్టి అప్డేట్ చేసుంటారంటావా? చేసుంటారు వీళ్ళు. మన క్లాస్ రూమ్ ని బాగా అప్డేట్ చేసుంటారు. కాంచనా సినిమా షూటింగ్ సగంలో వదిలేసినట్టుంది. ఎటు చూసినా డస్టే కనిపిస్తుందిరా. సార్, ఫస్ట్ పీరియడ్ మీకు ఫ్రీ పీరియడ్, ఓకేనా? అందరం కలిసి క్లీనింగ్ చేయబోతున్నాం, అర్థమైందా? శుభ్రత చాలా ముఖ్యం. శుభ్రత ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది, అర్థమైందా? క్లీన్ చేయమంటే ఆయములు డబ్బులు అడుగుతారని మంజాత చేస్తున్నారు, చూసావా? క్లీన్ చేయండి, క్లీన్ చేయండి, త్వరగా త్వరగా క్లీన్ చేయండి. రే మామ పవన్ పటేల్, బ్రేస్లెట్ చాలా బాగుందిరా. అరే, బ్రేస్లెట్ ఏమిటి, నువ్వు ఒక ట్యూబ్ లైట్. కళ్ళు తెరిచి దేకో. ఏంటి దేకమంటున్నాడు? దేకో, నువ్వు నిజంగా సూపర్ రా. ఇలాంటి వాచ్ దొరకడము చాలా రేరు, కాబట్టి బాగా చూడు. నీ దగ్గర ఇలాంటి వాచ్ ఉందా? ఆహా, అయితే పక్కకెళ్ళి ఆడుకో. నీ దగ్గర ఏం వాచ్ ఉంది? నా దగ్గర ఒక వాచ్ ఉందిరా, కానీ అదేమంత గొప్పగా ఉండదులే. గొప్పగా ఉంటుందో లేదో మేము చెప్తాం. ముందా వాచ్ చూపించు. జస్ట్ వాచ్ విత్ సింపుల్ లైట్స్ రా. దీని ఇలా నొక్కితే లైట్లు వెలుగుతాయి రా. నా దగ్గర ఇలాంటి వాచ్ లేదు, వేరే వాచ్ ఉంది. I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wait. రే అభిషేక్, ఏంట్రా వాటర్ బాటిల్ అలా ఉంది? నా బాటిల్ మావా. ఫోన్ టెలిఫోన్ లో మాట్లాడుతూ వాటర్ బాటిల్ లో నీళ్లు తాగొచ్చా? హలో, ఎవరు? కుమారా? ఈ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నా. రే, రోజు బాబాయ్ షాప్కి వచ్చారా, మీటప్ ఉంది. ఎలా ఉంది, అదిరిపోయిందా? సూపర్ మావా. హే స్వే, నీ దగ్గర ఏం బాటిల్ ఉంది? హే వేలు, నా దగ్గర టెడ్డీ బేర్ వాటర్ బాటిల్ ఉందిరా. చీ, ఎప్పుడు చూసినా టెడీ బేరు అది ఇది ఇలాంటివే కొంటూ ఉంటావా? రే, నాకు ఇలాంటి కలెక్షన్ అంటేనే ఇష్టం రా. అయ్యే, అస్సలు నచ్చలేదు పో. అవును, నువ్వేమైనా కొత్తగా తీసుకొచ్చావారా? హే, బర్గరు. అవును మామ, బర్గర్ తీసుకొచ్చాను. సూపర్ రా, బర్గర్ ఈరోజు అదిరిపోతుంది. రే పిచ్చోడా, ఇది బర్గర్ కాదురా, ఇది టిఫిన్ బాక్స్ రా. ఏంట్రా అది, టిఫిన్ బాక్సా? చూడడానికి నిజమైన బర్గర్ లా ఉందిరా. తొందరపడి తినేస్తావేమో. అది టిఫిన్ బాక్స్ అని చెప్పావు కదరా, ఎలా తింటాను చెప్పు. సో ఈరోజు మనం చదవబోయే టాపిక్. సార్ స్కూల్లో బాంబు పెట్టారంట సార్. అయ్యో, పిల్లలందరినీ ఇంటికి పంపించేయండి. స్టూడెంట్స్ అందరూ త్వరగా ఇంటికి వెళ్ళండి. అయ్యయ్యో, రండే పారిపోదాం. అభిషేక్, మనం ఈ బ్యాగ్ మోసుకెళ్లేలోగా బాంబు పేలిపోతుందేమో రా. బ్యాగ్ ఇక్కడే వదిలే, పద వెళ్దాం. అవును, అది నిజమేరా, బ్యాగ్ ఇక్కడే వదిలేద్దాం.
రే బ్యాగ్ తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. ఓకే సార్, ఓకే సార్. వెళ్దాం పద. సరే శ్వేత, ప్రాణాలతో ఉంటే మళ్ళీ కలుద్దాం. చెప్పు తెగుతుందిరా వేలు, మనం అప్పుడే చచ్చిపోవురా. క్విక్ క్విక్ త్వరగా వెళ్ళండి. అభిషేక్ ఎలాగోలో తప్పించుకున్నావురా. ఏంట్రా ఇంకా పేర్లేదు? అవునరా, ఇంకా పేర్లేదురా. ఈ టెర్రరిస్టులు బాంబులు పేల్చడం సండే పెట్టుకుంటే బాగుండేది కదా. స్టూడెంట్స్ అందరూ వచ్చారు కదా. వాట్ హ్యాపెన్ సార్? రే శ్వేత ఎక్కడ్రా? సార్ ఆ పిచ్చిదాన్ని అప్పుడే లేచి రమ్మని చెప్పాను సార్. నేను తనని చూశాను సార్. లోపలే కూర్చుని నెమ్మదిగా బుక్కులు పెన్నులు అన్ని తీసుకుంటుంది. ప్రాణాలు ముఖ్యమా, చదువు ముఖ్యమా? అయ్యో నేను వెళ్ళొస్తాను, ఆగండి రా. సార్ మీరు ఆగండి సార్, నేనే శ్వేతను అదే కాపాడుతాను. వద్దు, నేను చూసుకుంటా. నాకు సార్ సార్ నన్ను నమ్మండి సార్, నేను You తీసుకు go, మ్యాన్. రే చూసుకోరా. నో 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 హీరోయిజం. హే అయ్యో, ఈ పెన్ ఎక్కడుందో తెలియడం లేదే. హే శ్వేత, ఇక్కడ ఏం చేస్తున్నావే? రే, నా హీరో పెన్ కనిపించట్లేదురా. హీరో పిల్ల, నిన్ను బీరోలతో చంపేస్తాను, రావే. రే, అది 35 రూపీస్ రా. హే ఎక్స్ట్రా 5 రూపాయలు కలిపి నేనే నీకు 40 రూపాయలు ఇస్తాను, రావే. ఏంటి కన్ఫర్మేగా? సరే వస్తా. నాకు నిజంగా కొనిస్తావు కదరా? నువ్వు ముందు పైకిలే, నా చేయి పట్టుకో. పద వెళ్దాం. వీడు వచ్చేస్తాడా? పద. నువ్వు సింహం రా వేలు. శ్వేత యు స్టూపిడ్. సూపర్ వేలు. థ్యాంక్ యూ సార్. లోపల కూర్చొని హీరో పెన్ వెతుకుతాను సార్. పిచ్చి పిల్ల, ఇర్రెస్పాన్సిబుల్ లేడీ. లోపల బాంబు లేదంట, ఫేక్ న్యూస్ అంట. వేలు, ఫేక్ న్యూస్ అంట్రా. లోపలికి వెళ్ళి హీరో పెన్ వెతుక్కుందామా? నేను నీ మీద బాంబేసి చంపేస్తానే. ఏం మావా అభిషేక్, చెప్పు మావా. ఆడుకోవడానికి ఏదో తీసుకొచ్చినట్టున్నావు, ఏంటది చూపించు. రే మావా, మనం దీంతో ఆడుకుందామా? బాలా? ఏంట్రా అది? నాన్న అలా కిందకు వదిలేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందిరా. అయ్యే బల వెళ్తుందే. మనం దాన్ని తరిమి పట్టుకుందామా? ఇలాంటి వాటితో కుక్కలు పిల్లులే ఆడుకుంటాయిరా. అందుకే మావా నీ దగ్గరికి తీసుకొచ్చాను. శ్వేత నువ్వేం తీసుకొచ్చావు? వేలు, నేను తీసుకొచ్చాను ఎయిర్ బాల్. ఏంటి అది పళ్ళంలా ఉంది? ఓ ఇలా విసిరేసి ఆడుకుంటారే అదా? కాదు, ఇది వేరే టెక్నిక్. దీన్ని ఇలా ఆన్ చేస్తే గాలి వస్తుంది. అప్పుడు దీన్ని కింద పెట్టావనుకో, గాల్లో తేలుతుంది. అప్పుడు నీ కాళ్ళతో నువ్వు కొట్టాలి. అలా కొడితే ఫాస్ట్ గా వెళుతుంది. శ్వేతు, నీ ప్రోడక్ట్ చాలా స్మూత్. థ్యాంక్ యూ రా. రే, ఏంట్రా అది నీ చేతిలో ఏదో ఉందేంటి? ఫిడ్జెట్ స్పిన్నర్ శ్వేత, ఇందులో లైట్ వెలుగుతుంది. వావ్, మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయిరా. అవును, బోల్డ్ అన్ని డిజైన్స్ వస్తాయి. సరే ఇదేమిటో చదువు చూద్దాం. ఆ లైటింగ్ లేదో బేబీ అని రాసిందిరా. అవును, నువ్వే నా బేబీ. నేను నా లైఫ్ లో నుంచి తరిమి కొట్టడమేరా నా హాబీ. రే, యాన్యువల్ డే రోజున ఎందుకురా మనల్ని బెంచ్ మోయిస్తున్నారు? అవును మావా, చాలా చిరాగ్గా ఉంది మావా. చూడరా, అందరూ ఎంజాయ్ చేస్తున్నారా. అంతే మై 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 ముందుకి 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 పోనీ 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 పోనీ. ఇక్కడ నుంచి నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఆగరా, సారికి చెప్పొస్తాను. నా రే ఆగా రే ఆగా. రే రే ఏడవకిరా. మావా, నేను వద్దని చెప్పినా నా మాట వినకుండా స్టేజ్ మీద అభిషేక్ గారితో డాన్స్ ఆడుతోందిరా. నేనున్నాను మావా, ఫ్రెండ్ నమ్మురా. కరెక్టే మావా, ఈ రోజు నుంచి ఫ్రెండ్స్తోనే తిరుగుతాను. పదమామా, సినిమాకి వెళ్దాం. అభిషేక్ బచ్చన్ సినిమా రిలీజ్ అయిందంట, వెళ్దామా? అక్కడ కూడా అభిషేకా? రే కావాలని రెచ్చగొడుతున్నావా?